భారత వైమానిక దళం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వైమానిక దళంగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. శత్రువుల నుండి దేశాన్ని కాపాడడంలో, విపత్తు సహాయక చర్యల్లో, వ్యూహాత్మక దాడుల్లో ఐఏఎఫ్ సామర్థ్యం అద్భుతం. ఈ సామర్థ్యానికి వెన్నెముకగా నిలిచేవి వైమానిక దళం కలిగి ఉన్న వివిధ రకాల విమానాలు. అయితే ఈ విమాన సముదాయం యొక్క వయో పరిమితి ఒక ముఖ్యమైన అంశం. ఇది దళం యొక్క కార్యాచరణ సామర్థ్యం, నిర్వహణ వ్యయాలు మరియు భవిష్యత్తు ప్రణాళికను ప్రభావితం చేస్తుంది. భారత వైమానిక దళం యొక్క విమాన సముదాయంలో 5 నుండి 64 సంవత్సరాల వయస్సు గల విమానాలు ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ దీనివల్ల వైమానిక దళం ఎదుర్కొంటున్న సవాళ్లను, భవిష్యత్ అవసరాలను స్పష్టం చేస్తుంది. భారత వైమానిక దళం యొక్క ఆధునీకరణ ప్రయత్నాలకు నిదర్శనంగా గత కొద్ది సంవత్సరాలుగా అనేక అత్యాధునిక విమానాలను కొనుగోలు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాలు లాంటివి. అయితే ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయబడిన ఈ 4th, 5th జనరేషన్ విమానాలు 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉన్నాయి. రాఫెల్ విమానాలు అత్యాధునిక ఏవియానిక్స్, మెరుగైన ఆయుధ వ్యవస్థలు మరియు సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో కూడి ఉన్నాయి. ఇవి భారత వైమానిక దళానికి ఒక గొప్ప బలమైన అదనంగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే కోవలో తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూడా ఉంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన తేజస్ ప్రస్తుతం భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వయస్సు 10 ఏళ్ల లోపే ఉంటుంది. తేజస్ యొక్క కొత్త వెర్షన్లు కూడా ఉత్పత్తిలో ఉన్నాయి. ఇవి మరింత ఆధునిక సామర్థ్యాలతో వస్తాయి. సుఖోయ్ Su-30 MKI విమానాలు కూడా ఐఏఎఫ్ యొక్క ప్రధాన పోరాట విమానాలలో ఒకటి. ఇవి దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాయి. కానీ నిరంతరం అప్గ్రేడ్లతో వాటి సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నారు. ఈ విమానాలు ఐఏఎఫ్ యొక్క దాడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. ఇక ఐఏఎఫ్ విమాన సముదాయంలో ఒక గణనీయమైన భాగం 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంది. MiG-29 మరియు మిరాజ్ 2000 వంటి యుద్ధ విమానాలు ఈ కోవలోకి వస్తాయి. MiG-29 విమానాలు 1980ల చివరిలో భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టబడ్డాయి మరియు అనేక దశాబ్దాలుగా సేవలో ఉన్నాయి. అదేవిధంగా మిరాజ్ 2000 విమానాలు 1980ల మధ్య నుండి ఐఏఎఫ్లో ఉన్నాయి. కార్గిల్ యుద్ధంలో వీటి పాత్ర ఎంతగానో ప్రశంసించబడింది. ఈ విమానాలు తమ కాలంలో అత్యాధునికమైనవిగా పరిగణించబడినప్పటికీ నేటి ఆధునిక యుద్ధ వాతావరణంలో పోటీ పడాలంటే వాటికి నిరంతర అప్గ్రేడ్లు అవసరం. ఐఏఎఫ్ ఈ విమానాలకు మిడ్ లైఫ్ అప్గ్రేడ్లను చేపట్టింది. వీటి ఏవియానిక్స్, రాడార్ సిస్టమ్స్ మరియు ఆయుధ సామర్థ్యాలను మెరుగుపరిచింది. అయినప్పటికీ వీటి నిర్వహణ ఖర్చులు వయస్సు పెరిగే కొద్దీ పెరుగుతాయి మరియు వాటి పరిమిత ఆయుష్ కారణంగా వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఐఏఎఫ్ విమాన సముదాయంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం కొన్ని విమానాలు దాదాపు 60 సంవత్సరాలకు పైగా సేవలో ఉండటం. MiG-21 యుద్ధ విమానాలు దీనికి ప్రధాన ఉదాహరణ. 1960ల ప్రారంభంలో భారత వైమానిక దళంలో చేరిన MiG-21 విమానాలు భారతదేశపు అనేక యుద్ధాలలో కీలక పాత్ర పోషించాయి. అయితే వీటి వయస్సు మరియు కాలం చెల్లిన సాంకేతికత కారణంగా వీటి భద్రత మరియు కార్యాచరణ సామర్థ్యంపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. ఫ్లయింగ్ కోఫిన్ అనే పేరు కూడా వీటికి ఉంది. ఇది వాటి ప్రమాదాలను సూచిస్తుంది. ఐఏఎఫ్ దశల వారీగా MiG-21 విమానాలను సేవ నుండి తొలగించే ప్రక్రియలో ఉంది. వాటి స్థానంలో కొత్త రాఫెల్ మరియు తేజస్ వంటి ఆధునిక విమానాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ ప్రక్రియకు సమయం పడుతుంది మరియు MiG-21 విమానాలు పూర్తిగా తొలగించబడే వరకు ఐఏఎఫ్ ఎదుర్కొనే సవాళ్లు కొనసాగుతాయి. రవాణా విమానాలు మరియు హెలికాప్టర్లలో కూడా కొన్ని పాత నమూనాలు ఉన్నాయి. ఇవి కొన్ని దశాబ్దాలుగా సేవలో ఉన్నాయి. ఉదాహరణకు Yun-32 రవాణా విమానాలు 1980ల నుండి సేవలో ఉన్నాయి మరియు వాటికి నిరంతర నిర్వహణ మరియు అప్గ్రేడ్లు అవసరం. పాత విమానాలకు సాంకేతిక లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ. దీనివల్ల ప్రమాదాలు పెరగవచ్చు. MiG-21 విమానాలకు సంబంధించి అనేక ప్రమాదాలు జరిగాయి. ఇది పైలట్ల భద్రతపై ఆందోళన సృష్టించింది. పాత విమానాలకు విడిభాగాలు దొరకడం కష్టం. వాటి నిర్వహణ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నిరంతరం మరమ్మతులు మరియు అప్గ్రేడ్లు అవసరం. ఆధునిక యుద్ధ వాతావరణంలో పాత విమానాల సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. శత్రువుల ఆధునిక విమానాలను మరియు రక్షణ వ్యవస్థలను ఎదుర్కోవడానికి ఇవి సరిపోకపోవచ్చు. పాత విమానాలలో ఉపయోగించిన సాంకేతికత నేటి ప్రమాణాలకు సరిపోదు. ఇది శత్రువులకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది. పాత విమానాలను నడిపే పైలట్లకు ఆధునిక విమానాలను నడిపే పైలట్లకు భిన్నమైన శిక్షణ అవసరం. భారత వైమానిక దళం ఈ సవాలును ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. రాఫెల్, తేజస్ వంటి అత్యాధునిక విమానాలను కొనుగోలు చేయడం, సుఖోయ్ వంటి విమానాలను అప్గ్రేడ్ చేయడం ద్వారా ఐఏఎఫ్ తన పోరాట సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. తేజస్ వంటి స్వదేశీ విమానాల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా విదేశీ కొనుగోళ్లపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు మరియు నిర్వహణ సులభతరం అవుతుంది. దశల వారీగా పాత విమానాలను సేవ నుండి తొలగించి వాటి స్థానంలో కొత్త విమానాలను ప్రవేశపెట్టడం, విమానాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం మరియు పైలట్లకు ఆధునిక విమానాలపై శిక్షణ ఇవ్వడం, భవిష్యత్ అవసరాల కోసం 5th జనరేషన్, 6th జనరేషన్ యుద్ధ విమానాల పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి సారించడం,
భారత వైమానిక దళం యొక్క విమాన సముదాయం 5 నుండి 64 సంవత్సరాల వయో పరిమితిని కలిగి ఉంటుంది. ఇది గత దశాబ్దాల నుండి దేశ రక్షణలో వైమానిక దళం యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది. అయితే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆధునిక యుద్ధ వాతావరణంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఐఏఎఫ్ విమాన సముదాయాన్ని నిరంతరం ఆధునీకరించాలి మరియు పాత విమానాలను దశల వారీగా తొలగించాలి. ఇది భారతదేశ భద్రతకు అత్యంత ఆవశ్యకం. ఈ ఆధునీకరణ ప్రక్రియ సమన్వయంతో కూడుకున్నది మరియు గణనీయమైన పెట్టుబడులు అవసరం. కానీ దేశ భద్రతకు ఇది తప్పనిసరి.